హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయో సైన్స్ మెథడాలజీ క్వశ్చన్స్ వచ్చేసి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింప చేయడం వలన విద్యార్థిలో పెంపొందే వైఖరులు ఏమిటి? ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మనకి జీవశాస్త్ర దృక్పథాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం వల్ల విద్యార్థిలో పెంపొందే వైఖరులు, పెంపొందని వైఖరులు, వీటి నుంచి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది మనకి టెట్కి కానీ డిఎస్సి కానీ. బయో సైన్స్ వాళ్ళకి శాస్త్రీయ పరిశీలన, విశాల భావం అంటే ఏదైనా అర్థం చేసుకోగలిగే విశాల దృక్పథం, విశాల భావం. శాస్త్రీయ పరిశీలన అంటే సైంటిఫిక్ రీసెర్చ్ లాంటివి. అండ్ మూఢనమ్మకాల నుండి దూరంగా ఉండడం. మూఢనమ్మకాలు అనేవి నమ్మరు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించిన ఇన్కేస్ మనం స్టూడెంట్స్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తే వాళ్ళకి మూఢనమ్మకాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అసలు నమ్మరు కూడా సైన్స్ విద్యార్థులు. ఓకేనా? ఆప్షన్ 4 పైవన్యూ. రైట్ ఆన్సర్ వచ్చేసి 4 కూడా పైవన్యూ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఈ 3 కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింప చేయడం వల్ల మనం విద్యార్థిలో ఈ వైఖరులు రాబట్టవచ్చు. శాస్త్రీయ పరిశీలన పెంపొందించవచ్చు, విశాల భావాన్ని పెంపొందించవచ్చు, మూఢనమ్మకాల నుంచి కూడా దూరంగా ఉంచవచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్యూ.